వెల్కమ్ టు నాగా టీవీ. ఇప్పుడు మీరు చేస్తున్నది బజ్రాతో పోహా తయారు చేయడం. బజ్రా మిల్లెట్స్ తోటి పోహా అనమాట. ఇప్పుడు కడాయి తీసుకొని దాన్ని ఫస్ట్గా తాలింపు వేసేయాలండి. తాలింపు వేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసేసి దాన్ని దోరగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత ఓ 5 మినిట్స్ తర్వాత మీరు సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేసి తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఒక 15 మినిట్స్ ఉంచాలండి లైట్ సెగ మీద. దీన్ని చూస్తే బజ్రా కుర్మురా, దాన్నే మనం సజ్జల మిల్లెట్లతో తయారు చేసిన బొరుగులు అనమాట. ఈ బొరుగుల్ని మనం గిన్నెలో తీసుకొని ఉప్పు, పసుపు, నిమ్మకాయ పులుసు వేసేసి కొంచెం వాటర్ వేసేసి తడిగా తీసేసి మనం ఆ కడాయిలో వేసుకొని మిక్స్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దించేయటమే అండి. అవుట్పుట్ ఇలా వస్తుంది, చాలా టేస్టీ.